మిస్సింగ్ నెంబర్స్ విత్ రెమెడీస్ అండి. నెంబర్ 2 మూన్ అంటాం కదా. ఎవరన్నా డేట్ ఆఫ్ బర్త్ లో కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ నే తీసుకోండి, మూన్ అంటే రెండో నెంబర్ కి మిస్ అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది ప్లస్ వాళ్ళకి రెమెడీస్ ఏంటివి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. చూడండి, ఇక్కడ నెంబర్ 2 మీ డేట్ ఆఫ్ బర్త్ లో చెక్ చేసుకోండి. నెంబర్ 2 కింద మీ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయింటే వాళ్ళు ఇలాంటి ప్రమాదాలకు కానీ ఇలా సెన్సిటివ్ గా కానీ ఇలా ఉంటారండి. అంటే ఈ మనస్తత్వంతో ఉంటారు ఎక్కువ. సో చాలా ప్రమాదం అండి. 2 అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉండాల్సిన నెంబరు. బికాజ్ మూన్ అంటారు కదా, అమ్మ మనసు అంటారు. అమ్మ మనసు లేనిదే మనము ఎంత రిచ్గా ఉన్నా, ఎంత హై పొజిషన్ లో ఉన్నా, ఒక కనికరము, దయ, జాలి, కరుణ ఇలాంటివి లేనప్పుడు వాళ్ళని ఎప్పుడు ఎంత ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అదో పాతాలానికి పడిపోతారండి పక్కాగా. ఎందుకంటే అమ్మ మనసు అనేది అంటే హ్యుమానిటేరియన్ అంటాము లేదా అమ్మ మనసు అంటాము. అమ్మ మనసు కంపల్సరీగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలండి. సో కాబట్టి ఈ 2 అనే నెంబర్ కింద మీ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయితే ఆ అమ్మ మనసు అనేది ఉండదండి. 2 నెంబర్ మిస్ అయిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో వాళ్ళ రెమెడీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. డైరెక్షన్ సౌత్ వెస్ట్ అండి వాళ్ళది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి వాళ్ళకి ఎక్కువ. చూడండి, చాలా మందికి మ్యారేజెస్, మా అబ్బాయికి మ్యారేజ్ కాలేదండి, మా అమ్మాయికి మ్యారేజ్ కాలేదండి అని చాలా మంది పేరెంట్స్ సతమతం అవుతుంటారు. ప్లస్ వాళ్ళు చాలా ఒక దాన్ని ఎన్నాళ్ళు అంటే ఎన్ని ఏళ్ళైనా కూడా ఎన్నో మ్యాచెస్ మంచి మంచి మ్యాచెస్ వస్తుంటాయి, కానీ వాళ్ళకు వీళ్ళు నచ్చకపోవడమో లేదా వీళ్ళకి వాళ్ళు నచ్చకపోవడమో జరిగి అవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. మ్యారేజెస్ ఫుల్ బ్యాగ్ పడిపోతూ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ 2 నెంబర్ అనేది ఉండదండి. అమ్మ మనసు ఉండదు, వాళ్ళ 2 నెంబర్ అనేది మిస్ అయింటుందండి. సో అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో అది ఎలాగైనా చెడిపోవచ్చండి సంబంధము. అవుటర్స్ వేరే వాళ్ళ వల్ల, మీడియేటర్స్ ఆర్ బ్రోకర్స్ వల్ల చెడిపోవచ్చు, ఊర్లో బంధువుల వల్ల చెడిపోవచ్చు, లేదంటే మా ఏదైతే వరుడు ఉన్నాడో వధువు ఉన్నాదో వాళ్ళకి ఇరువర్గ ఫ్యామిలీకి నచ్చక కూడా చాలా చాలా అంటే ఎన్నో మ్యాచెస్ చెడిపోతుంటాయి, అంటే క్యాన్సిల్ అవుతుంటాయి. సో అలా ఈ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇంపేషెంట్ గా కూడా ఉంటారండి, చాలా ఇంపేషెంట్ గా, అంటే అస్సలు ఓపిక ఉండదు ఇలాంటి వాళ్ళకి. ఎలా అంటే ఇంకా ఏ పని చేద్దామన్నా కానీ తొందరగా అయిపోవాలి, ఎక్స్పెక్టేషన్ హైలో ఉంటుంది కానీ పని మాత్రము పేషెన్స్ గా చేయరు. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కానీ ఇంపేషెన్స్ గా ఉంటారు, చాలా ఇంపేషెన్స్ గా ఉంటారు. అంటే ఈ పని చేద్దామా వద్దా, ఎంతసేపు అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కానీ ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇంట్లో వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఒక అబ్బాయికి, ఈ 2 నెంబర్ మిస్ అయిన ఒక అబ్బాయికి వాళ్ళ నాన్నగారు బాబు అది అక్కడ ఉండేసి ఒకరు మన రావు అంకులు అక్కడ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, వస్తారు, నువ్వు అక్కడ వెయిట్ చేసి, అక్కడ వేరే ఊరు నుంచి వస్తున్నారు, నువ్వు వెయిట్ చేసి ఆయన్ని పికప్ చేసుకుని వచ్చేయమ్మా అంటారు. అయితే ఇతను వెళ్తాడు, ఈ బాబు వెళ్ళేసి వెయిట్ చేస్తాడు, చేసి అతనికి తొందరగా రాలేదు, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటున్నారంటే ఇంకా అస్సలు వెయిట్ చేయడు, వచ్చేస్తాడు. పేషెన్స్ ఉండదు అనమాట. సో ఇలాంటి మనస్తత్వంతో ఉంటారండి, ఇంపేషెన్స్ గా ఉంటారు ఎక్కువ. ఏదైనా అంటే ఒక ఎగ్జాంపుల్ సందర్భం చెప్పాను, కానీ ఏ సందర్భంలో అయినా ఏ వర్క్ లో అయినా కానీ ఇంత ఇంపేషెంట్ గా ఉంటారండి 2 మిస్ అయిన వాళ్ళు. అన్హ్యాపీగా ఉంటారండి, చాలా అన్హ్యాపీగా, అంటే నిరుత్సాహంగా, అన్హ్యాపీగా, సాడ్ గా ఉంటారనమాట ఎప్పుడు కూడా. అంటే వాళ్ళకి నాకేది మంచి జరగలేదని, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయ్యిందని, నేను ఎందుకు ఇలా ఉంటున్నానని, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయని, చాలా చాలా అంటే నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నా లైఫ్ ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు అన్ని పాజిటివ్స్ జరగడం లేదు, నా లైఫ్ ఎందుకు ఎప్పుడు నెగిటివ్ లో ఉంటుంది అని ఇలాంటి ఎన్నో రకాల ఆలోచనలు లోపల వాళ్ళలో వాళ్ళు చాలా ఆలోచనలు చేసి లాస్ట్ అన్హ్యాపీగా తయారవుతారండి. సో విశ్వము రూల్ ఏం చెప్తుందంటే, విశ్వం ప్రకారంగా యూనివర్స్ మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడు కూడా ఎవరైతే హ్యాపీగా ఉంటారో, హ్యాపీ అనే భావంతో, కృతజ్ఞతా భావంతో, థ్యాంక్ యూ అనే భావంతో ఉంటారో, ఆ హ్యాపీనెస్ అనేది, ఆ కృతజ్ఞత అనేది బౌన్స్ బ్యాక్ అవుతుందండి, ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో యూనివర్స్ రూల్ ప్రకారంగా, విశ్వశక్తి ప్రకారంగా మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండే చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళు అన్హ్యాపీగా ఉండకూడదండి. సో సెన్సిటివ్ గా కూడా ఉంటారండి. సో ఇలా సెన్సిటివ్ నేచర్ లో ఉంటారు. వీళ్ళని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తుండాలి. సెన్సిటివ్ గా ఉంటారు పిల్లలైతే, పెద్దలు మోటివేట్ చేస్తుండాలా. పెద్దలైతే చిన్న వాళ్ళ కొడుకులు కానీ కూతురు కానీ, అంటే వాళ్ళ డాటర్స్ కానీ సన్స్ కానీ, వాళ్ళకి ఎప్పుడు మోటివేట్ చేస్తుండాలి. వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు ఈ 2 మిస్ అయిన వాళ్ళు. సో ఎలా ఉంటారంటే ఏదన్నా ఒక చిన్న మాట అన్న హట్ అయిపోతారు, ఏదన్నా ఒక మంచి చెప్పినా కూడా ఓహో నాకేంది నువ్వు చెప్పేది అనే మనస్తత్వంలో కొంచెం అంటే చాలా సెన్సిటివ్ గా ఫీల్ అయిపోతారు. తొందరగా ఫీల్ అయిపోయి తొందరగా బాధపడడం లేదా ఏడ్ చేయడం చేస్తారనమాట. సో ఈ 2 మిస్ అయిన మీ ఇంట్లో కానీ పిల్లలు కానీ ఎవరన్నా ఉంటే గిన వాళ్ళకి ఎప్పుడు తల్లిదండ్రులు అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి మోటివేట్ చేస్తుండాలి, వాళ్ళకి సజెషన్స్ ఇస్తుండాలి, ధైర్యం చెప్తుండాలి. సెన్సిటివ్ గా ఉండకుండా వాళ్ళ మైండ్ సెట్ అనేది మార్చే విధంగా మీరు ఎప్పుడు కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలండి. సో ఇలా ఉంటారండి. మళ్ళీ వీరు రెమెడీస్ చూసినట్లయితే
ఈ 2 మిస్ అయిన వాళ్ళు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా వాళ్ళ రెమెడీస్ వచ్చేసి ఆఫర్ మిల్క్ ఆన్ శివలింగ ఆన్ మండేస్ టు ఇంప్రూవ్ మూన్ స్ట్రెంత్. అంటే ఏంటంటే పాలాభిషేకం, ఒక శివలింగానికి పాలాభిషేకం చేపియాలండి. ఎప్పుడంటే సోమవారం రోజుల్లో శివలింగానికి పాలాభిషేకం చేపించినట్లయితే ఈ మూన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి, చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ 2వ నెంబర్ మూన్ స్ట్రెంత్ అనేది మీకు ఎల్లవేళలా అనుకూలంగా ఉంటుంది, అనుగ్రహిస్తుంది కూడా. సో రెస్పెక్ట్ యువర్ మదర్. ఎప్పుడు కూడా తల్లికి పాదాభివందనం చేయాలా, పాదాలకు నమస్కారం చేయాలా. తల్లి గారికి కానీ, పిన్నమ్మ గారికి కానీ, పెద్దమ్మ గారికి కానీ, అంటే మీ తల్లితో సమానమైన ఎవరికైనా కానీ, అక్క వాళ్ళకి కానీ, చెల్లెళ్ళకి కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా మదర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి పాదాభివందనం చేయాలి కంపల్సరీగా. సో వాళ్ళని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, వాళ్ళతో కృతజ్ఞతా భావంతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. అప్పుడు ఈ మూన్ అనుకూలత అనేది చాలా బాగుంటుందండి. హ్యాంగ్ పిక్చర్ ఆన్ మౌంటైన్ వితౌట్ వాటర్ ఇన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. మీ సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఏదైనా ఒక పిక్చర్, అంటే మౌంటైన్స్ తో ఉన్న పిక్చర్, వైట్ కలర్ మౌంటైన్స్ తో ఉన్న పిక్చర్ ని, అంటే వాటర్ లేకుండా ఆ పిక్చర్ లో చూసుకోండి. అది సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఆ మౌంటైన్స్, వైట్ కలర్ మౌంటైన్స్ పిక్చర్ ని వాటర్ లేకుండా ఆ సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో మీరు ఆ ఫోటోని గిన అతికించినట్లు పెట్టినట్లయితే కంపల్సరీగా ఈ మూన్ అనేది అనుకూలత అనేది కంపల్సరీ ఉంటుందండి, 100%. ఇంకోటి వచ్చేసి ఆన్ ఎవ్రీ పౌర్ణమి సిట్ ఆన్ టెర్రస్ ఫర్ 47 minutes అట్లీస్ట్ బై 9:30 PM to 11 AM ఇన్ బిట్వీన్. అంటే పౌర్ణమి రోజుల్లో కంపల్సరీగా పౌర్ణమి రోజు నాడు 47 నిమిషాలు, అట్లీస్ట్ 47 నిమిషాలు టెర్రస్ పైన కూర్చోవాలండి. కంపల్సరీగా టెర్రస్ పైన జస్ట్ మీరు కూర్చోండి అంతే. ఎప్పుడు, ఏ టైంలో అంటే నైట్ 9 పైన ఫుల్ మూన్ వస్తుంది కాబట్టి పౌర్ణమి కిరణాలు అనేది మన బాడీ పైన పడి కంపల్సరీగా మనకు ఆ పాజిటివిటీ అనేది వస్తుందండి. సో అందుకని మనం ఈ రెమెడీ చెప్తున్నాము. పౌర్ణమి కిరణాలు మన మీద పడాలి అంటే మనం మన ఇంటి టెర్రస్ పైనకి ఎక్కి ఒక 47 minutes కూర్చోవాలి. ఏ టైంలో అంటే నైట్ 9:30 అబోవ్ నుంచి 11 బిఫోర్. ఆ టైంలో గిన ఆ పౌర్ణమి కిరణాల్లో మీరు టెర్రస్ పైన 47 minutes కూర్చున్నట్లయితే మీకు కంపల్సరీగా మూన్ పాజిటివిటీ అనేది సంపూర్ణంగా మీకు దక్కుతుంది. మీరు ఆరోగ్యాలతో హ్యాపీగా, ఈ సెన్సిటివ్ నేచర్ పోయి హ్యాపీగా, దృఢంగా మీరు చాలా బాగా మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఫుల్ మూన్ అనుగ్రహం అనేది మీకు కంపల్సరీగా ఉంటుందండి. ఇలా చేసుకున్నట్లయితే, ఈ రెమెడీస్ పాటించినట్లయితే మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. మీకు ఈ మూన్ అనేది ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటుందండి. సో ఇలా చేసుకొని మీరు మనస్ఫూర్తిగా హ్యాపీగా నిండు నూరేళ్ళు ఉంటారని కోరుకుంటున్నాను. సో మీకు ఏదైనా కానీ డౌట్లు ఉంటే ఇంకా మీరు నా కాంటాక్ట్కి సంప్రదించవచ్చండి. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఇవి ఉన్నాయి, మీరు డిస్ప్లేలో స్క్రోల్ అవుతా ఉంటాయి, చూసి మీరు నన్ను సంప్రదించవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. నా వీడియో గిన మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.